నమస్తే ఫ్రెండ్స్ అందరికి. అయితే ఈ రోజు ముచ్చటేందంటే మా చిన్న కోడలు అయితే బర్త్డే ఉందన్నమాట. సో అందరం ఫ్రెండ్స్ తో కలిసి అయితే మా అక్క వాళ్ళ విలేజ్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసరికి అయితే అంతా మా బావ మా అక్క వాళ్ళు అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేసారు బర్త్డేకి. ఇలా బర్త్డే గల్ అయితే కోపం మీద ఉంది, ఎవరు రాలేదు ఇంకా దబ్బును రమ్మని చెప్పి అందరిని చెప్తుంది. అందరికి ఫోన్ చేయి మామ అని చెప్పి చౌ దగ్గరికి వచ్చి చెప్తుంది. చూడండి చిన్నగా అక్కడిక్కడ చూసైతే చిన్న కేక్ అయితే తెచ్చేసినాం. ఇక్కడైతే పెట్టేస్తున్నాం. ఇక కేక్ తీసుకొచ్చి అక్కడ పెట్టాగానే ఈమెనైతే వచ్చేసింది. ఎవరు పెట్టమంటారు కేక్ నాది అలా బర్త్డే మీరెందుకు పెట్టారు అక్కడ అని చెప్పేసి బెదిరిస్తుంది లక్కని. ఇక మొత్తానికి వాళ్ళందరినీ ఎలగొట్టేసి పోయి అలా చైర్లో కూర్చుంది. ఇంకా అన్నట్టు ముచ్చడం మర్చిపోయినా, ఆమె పేరు వచ్చేసి మా చిన్న కోడల పేరు వచ్చేసి రియాన్సి, పెద్దమ్మ పేరు వచ్చేసి తన్మిశ్రీ, చిన్నమ్మది రియాన్సిది బర్త్డే ఈ రోజు. వాళ్ళ అక్క కేక్ దగ్గరికి వస్తే కేక్ దగ్గర రాకని చెప్తుంది. కేక్ అయితే పెట్టిరు కానీ ఇంకా కూర్చోలేరు. ఇంకెంతసేపు కూర్చోబెడతారో నన్ను అట్నే కూర్చున్నామే. బాయిగా ఈ రోజు అయితే కేక్ పోయినట్టే ఊరు వెళ్ళిపోరు ఏం లేదు, ఇక కేక్ లేదు ఏం లేదు వెళ్ళిపోరు అని చెప్తుంది. మామ అందరు వచ్చారు. ఇక స్పార్కిల్ అయితే ముట్టి దబ్బున లేట్ అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటుంది. అందరు ఫ్రెండ్స్ వచ్చారే, నేను మా ఫ్రెండ్స్ రాలే మమ్మీ ఎందుకు ఏమైంది రమ్మని చెప్పిన నేను అంటుంది. ఇక మొత్తానికి అయితే కేక్ అయితే కట్ చేసింది. వాళ్ళ అక్క చెల్లె అయితే కేక్ అయితే పెట్టేస్తారు. ఇక మొత్తానికి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయినాయి. మా బావ కూడా ఇంకా రాలేదన్నమాట. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఇక మా అక్క కూడా అందరూ వస్తారని చెప్పేసి మంచి బిర్యానీ అయితే చేసింది ఇంట్లోనే. ఇక లాస్ట్ కి అయితే ఇంత బిర్యానీ తినేసి అయితే అందరం బయలుదేరినాం మళ్ళీ ఇంటికి వెళ్దామని. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.